వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నందికొట్కూరులో సంచలనంగా మారింది. నవజాత శిశువుని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వదిలిపెట్టిపోవడం పైన పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3 పిల్లల్ని అమ్మకాలు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మేస్తున్నారనేటువంటి వదంతులు వస్తున్నాయి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం రంగంలో దిగారు. విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ నందికొట్కూరు ఇష్యూని ఎలా చూడాలి? నందికొట్కూరు ఇష్యూని చెప్పాలి అని అంటే, తను ఆల్రెడీ పెళ్ళి అయ్యి భర్త వదిలేశాడు అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిని అడిగినప్పుడు చెప్పిన అంటే తను ఇచ్చినటువంటి జవాబును బట్టి మనం ఏమి అనుకోవచ్చు అంటే, వాళ్ళ ఆర్థిక స్థితి లేక తను భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు. ఈ అమ్మాయి కూడా కనేసి తనను పెంచే స్తోమత లేక, అదియు కాక ఆడ శిశువు అయినందున వదిలి వెళ్ళడం అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. మీరు అన్నట్టుగా అమ్మకాలు అనేటువంటివి అయితే మా దృష్టికి అయితే రాలేదు. వచ్చినచో ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటాము. అంటే ప్రైమరీగా ఒక డిస్కషన్ జరుగుతుంది. అసలు అమ్మాయికి పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండా ఇలాంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటి మీ ఇన్వెస్టిగేషన్లో ఏంది? మా ఇన్వెస్టిగేషన్లో వచ్చేసి మేము ఆల్రెడీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడాం, వెంకటలక్ష్మి అమ్మగారు. ఆవిడ చెప్పింది ఏంటి అని అంటే, అమ్మాయి ఇది 2వ కాన్పు, 1వ కాన్పు ఒక మగ శిశువు పుట్టారు, మగ శిశువు పుట్టిన వెంటనే ఆరోగ్యం బాగలేనందున చనిపోయాడు అని చెప్పారు. ఇప్పుడు అమ్మాయి పుట్టింది అని అన్నారు. అంటే యువతి సంబంధించి లోకల్ అంటే వాళ్ళ సొంతూరు ఏది, అసలు ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా తన సొంతూరు వచ్చేసి కొనిదెల అండి. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. అంటే తను చెప్పిన రీతి ఏంటి అంటే, ఆల్రెడీ ఈ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అని చెప్పింది అనమాట ఆ తల్లిగారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, వెళ్ళిపోయి చేసుకోవడం అంటే అలోపుడు కేసు కింద మనము ట్రీట్ చేయొచ్చు దీన్ని. వెళ్ళిపోయి చేయడం అంటే పిల్లలలో సరైన అవగాహన లేకపోవటము, చిన్న వయసులోనే వెళ్ళిపోవటం, అట్రాక్ట్ అవటం. అంటే మనం ఇంకో కోణంలో తీసుకుంటే, తల్లిగారు చెప్పింది ఏంటి అంటే, ఆ అబ్బాయికి మానసిక స్థితి సరిగా లేదు అని. అంటే ఇక్కడ మనకు కాంట్రవర్షియల్గా తీసుకోవాల్సింది అసలు పెళ్ళి అయిందా లేదా అనేటువంటిది ఒక ఇష్యూలో ఉంది. సో మేము కొనిదేల గ్రామానికి వెళ్ళి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు ఏంటి అనేటువంటివి మేము పై అధికారులకు అందిస్తాం. అంటే గ్రామంలో ఎవరు గర్భం దాల్చిన తప్పనిసరిగా లోకల్గా ఆశా వర్కర్స్ సంబంధించినట్టు దీని మీద ఎంటర్ అవుతుంది. అలాంటి ఎంట్రెస్ ఏమైనా జరిగాయి? యాక్చువల్గా ఇది కూడా మాట్లాడామండి. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఏఎన్ఎం మరియు ఆశాలకు ఈ యొక్క కుటుంబం వాళ్ళు బెదిరించడం జరిగింది అంట. మీరు మా ఇండ్లకు వచ్చినా, మాకు ఏదైనా మందులు కానీ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నా కానీ మేము రాము, మేము ఇలానే ఉండి ఇంట్లోనే కంటాం అనేటువంటి బెదిరింపులు వచ్చాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. ఎవరన్నటువంటిది మనకు తెలియదు, కానీ ఇలా బ్లాక్మెయిల్ చేశారు, మేము ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కానీ అక్కడికి రానివ్వలేదు ఇంటికి అనేటువంటి ఊహాగానాలు అయితే ఉన్నాయి. అంటే ఇలాంటి బెదిరింపు చేశారు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయామని చెప్పి ఆ పై అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఆశా వర్కర్లు? అది అంటే మేము నెక్స్ట్ వీ హ్యావ్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్. ఇది జస్ట్ నిన్న ఈవినింగే జరిగింది కాబట్టి మా దృష్టికి వచ్చినవి ఇవ్వండి. మేము ఫర్దర్గా ఆ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది అక్కడ, ఇంతకీ మ్యారేజ్ అయ్యిందా లేదా, మ్యారేజ్ అయ్యింటే భర్త ఎక్కడున్నాడు, మిగతా డీటెయిల్స్ అన్నీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకుంటామండి. మ్యారేజ్ కాకుండా ఇలా 3 డెలివరీస్ అయ్యాయని ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇలా సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి కండిషన్లో ఏ యాక్షన్ ఉంటుంది? మ్యారేజ్ కాకుండా ఉంటే అని అంటున్నారా మీరు? ఇక్కడ యాక్చువల్గా అయితే మదర్ మ్యారేజ్ అయిందనే చెప్తుంది. ఓకే, మీరు అన్నట్టుగా మ్యారేజ్ అవ్వని పక్షంలో ఇలా గర్భం దాల్చడం అనేటువంటిది నేరము. 18 ఏళ్ల లోపు అమ్మాయి ఇలా గర్భం దాల్చింది అంటే చట్టపరంగా పోక్సో యాక్ట్ కింద మనము నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ 18 ఇయర్స్ కాకుండా ఉన్నట్లయితే, అబోవ్ 18 అయితే వాళ్ళని రేప్ కేసు కింద ఫైల్ చేసి కన్సర్న్ ముద్దాయిని మనము పట్టుకొని అతని మీద కేసు ఫైల్ చేసి జైలు శిక్ష, అంటే అది తర్వాత చట్టం ఇన్వాల్వ్ అవుతుందండి. మనం కాదు, కానీ మనం ఎంతవరకు ఉన్నా కానీ ఆ అమ్మాయిని బిలో 18 అబోవ్ 18 చూస్తాం. బిలో 18 అయితే పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ముద్దాయిని కనుక్కొని మనము ఎఫ్ఐఆర్ చేయించడానికి వీలు జరుగుతుంది. యువతి వాళ్ళ కుటుంబము కొనిదెల్లోనే ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా పనుల కోసం ఎక్కడైనా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారా? మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారము యువతి వాళ్ళు కొనిదెల గ్రామంలోనే ఉంటున్నారని చెప్పారండి. సో మేము మా టీంని, మా యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలా మేడం గారి ఆధ్వర్యంలో టీంని కూడా పంపించడం జరిగింది. వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాక మాకు ఫైనల్ నివేదిక అనేటువంటి సమర్పిస్తారు. అది మేము మా అధికారులకు సమర్పిస్తాం. తెలంగాణకి ఏదో వలసపోతారు, అక్కడ పనులకు వెళ్తున్నారు, అక్కడ కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగాయి అనేటువంటి ఒక
డిస్కషన్ నడుస్తూ ఉంది. దీంట్లో వాస్తవం ఏముంటే మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? సో ఎన్నో ఇప్పుడు ఒకటి ఏదైనా ఇష్యూ నడిచింది అన్నప్పుడు కంబైన్డ్గా కొన్ని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మేము సదరు శివమ్మ అంటే డెలివరీ అయినటువంటి మదర్ వాళ్ళ అమ్మతోనే మాట్లాడడం జరిగింది ప్రత్యక్షంగా. తను చెప్పిన ప్రకారం అయితే తనకి 2 పిల్లలే అని, వాళ్ళు ఉండేది కూడా కొనిదెల గ్రామంలోనే అని కూడా చెప్పింది. ఇది ఎంత మాత్రం వాస్తవము అనేటువంటిది ఆ గ్రామానికి వెళ్తేనే మాకు తెలుస్తుంది. సో పోలీసు యొక్క సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ గారి యొక్క సహకారంతో, అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా టీం కూడా అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇంతకీ వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి మేము ఈ కేసుని ఖచ్చితంగా ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ చేసి సమర్పించగలం. ప్రజెంట్ మదర్ కండిషన్ కానీ ఆ బేబీ కండిషన్ కానీ ఎలా ఉంది? ప్రజెంట్ మదర్ కండిషన్ వచ్చేసి యాక్చువల్గా చెప్పాలి అంటే తనకి ఇది 2వ కాన్పు అని మనకు చెప్తున్నారు వాళ్ళ తల్లిగారు. అండ్ రెండో కాన్పు అయిన అంటే నిన్ననే తను అయ్యింది. అండ్ ఇంకోటి ఇంటి దగ్గర అయిందని కూడా వినిపిస్తున్నాయి వార్తలు. తనకు హెచ్బి వచ్చేసి ఓన్లీ 4 grams ఉంది అని అన్నారు. హాస్పిటల్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారము తన యొక్క హెచ్బి తక్కువ ఉన్నందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలుకి పంపించడం జరుగుతుంది, రెఫర్ చేస్తున్నామని అయితే చెప్పారు. ఇప్పుడు నిలకడగా ఉన్నట్లే ప్రస్తుతానికి. బట్ ఆ హెచ్బి అనేది తగ్గిందంటే తను మళ్ళీ మెటర్నల్ డెత్గా అయ్యేటువంటి లేదంటే షాక్కి గురయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అదేవిధంగా పాప గురించి ఆలోచించినట్లయితే పాప నిన్న అంబులెన్స్లో నియోనేటల్ అంబులెన్స్ దాంట్లో తీసుకొచ్చారు. పాప పరిస్థితి ప్రస్తుతానికి స్థిమితంగానే ఉందని చెప్పారు. 48 గంటలు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాతనే ఏదైనా చెప్పగలమని మన జీజీహెచ్ నంద్యాల పీడియాట్రిషియన్ డాక్టర్స్ చెప్పారు. ప్రైమరీగా మీ ఇన్వెస్టిగేషన్లో విక్రయాలు జరగలేదని చెప్తా ఉన్నారు, కానీ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్లో విక్రయాలు జరిగాయి, కంపల్సరీ 3 అమ్మేశారు ఈ పిల్లలు అని చెప్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది? అలాంటి ఖచ్చితంగా అండి, చట్టం ప్రకారము ఇట్లా విక్రయాలు జరిగినప్పుడు అడాప్షన్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2022 ప్రకారము వాళ్లకు జైలు శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది, జరిమానా కూడా ఉంటుంది. ఫస్ట్ మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తామండి. మీరు అన్నట్టుగా వీల్ ఇన్వెస్టిగేట్ దెమ్, దెన్ విల్ కమ్ టు నో వెదర్ ఈ యొక్క విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటిది మేము కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటాం. ఫైనల్గా ఈ టోటల్ ఇష్యూ పైన ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో నివేదిక ఎప్పుడు ఇవ్వబోతుంది? ఒక నెక్స్ట్ వీక్ అంతా మేము ఈ నివేదిక సమర్పించేస్తామండి. ఫైనల్గా టోటల్ కండిషన్ ఆఫ్ ద మదర్, సైకలాజికల్ స్టేటస్, అలాగే ఎకనామికల్ స్టేటస్ అంతా వాళ్ళ ఊరికి వెళ్ళేసి మొత్తం మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ నివేదికని నెక్స్ట్ వీక్లో సమర్పించబోతున్నాం. పెళ్లి కాకుండానే విక్రయాలు జరుగుతున్నాయనేటువంటి పైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాము. తప్పనిసరిగా దీంట్లో ఇప్పటికే ప్రైమరీగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారము వివాహం అయింది, తను వదిలి వెళ్ళిపోయాడు అనేటువంటిది ప్రాథమిక సమాచారంలో తేలింది. కానీ పూర్తిస్థాయి దర్యాప్తులోకి పెళ్లి కాకుండా ఇలా విక్రయాలు జరిగి ఉన్నా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా విక్రయాలు జరిగి ఉన్నా తప్పనిసరిగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. కొన్నవారు కానీ అమ్మినవారు కానీ ఇద్దరూ శిక్షార్హులే అవుతారని చెప్పి ఐసిడిఎస్ అధికారులు చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జకీ అక్సాని. నేను ఇక్కడ నందికొట్కూరు సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన ఘటన ప్రకారం ఏమనగా, గుర్తు తెలియని ఒక తల్లి వచ్చి తన బిడ్డని అంటే ఆడ శిశువుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సో దాని గురించి మా హాస్పిటల్ సిబ్బంది వచ్చి నాకు చెప్పగానే, నాకు కబురు పెట్టిన వెంటనే నేను వెళ్ళి ఆ పాపని చూసి ఆ చిన్న శిశువుని ఎన్బిఎస్సిలో అడ్మిట్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి సిడిపిఏ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సో ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూపించి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ తల్లిని కనిపెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాక ఇక్కడ వాళ్ళని తనిఖీ చేయగా అది వాళ్ళ బిడ్డ అని తెలిసింది. దాని తర్వాత ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ దగ్గర మాట లేక, సో మనకి పాప ప్రాణం ముఖ్యం కాబట్టి ఆమెకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి సిడిపిఏ వాళ్ళకి అప్పచెప్పి ఇలా ఉంది పాప పరిస్థితికి నెక్స్ట్ ఇలా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాక నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తర్వాత అక్కడ ప్రస్తుతానికి ఆడబిడ్డ ఆ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఫర్దర్ గా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని వాళ్ళు అక్కడి నుంచి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. వాళ్ళ సొంతూరు పగిడాల దగ్గర కూడా అని చెప్పి చెప్పారు వాళ్ళు లేడీస్ అయితే, అలా తల్లి వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు పగిడాల దగ్గర కూడా అని చెప్పి చెప్పారు. ఇది 3వ కంపెనీ. వాళ్ళ తల్లి ప్రకారం అయితే, తల్లి చెప్పిన ప్రకారం ఇది ఆమెకి 3వ కంపెనీ చెప్పారు. ఇంతకుముందు ఇద్దరు కూడా ఆడపిల్లలు పుట్టే వాళ్ళనేమో అమ్మేసాం మధ్య చెప్పారు వాళ్ళు
మాకైతే వాళ్ళు చెప్పడం అయితే ఇలా చెప్పారు. అది మరి ఎంతవరకు నిజం అనేది వాళ్ళు తర్వాత పోలీసులు ఏమైనా తనిఖీ చేసి చూసి తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారని తెలిసింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.